క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం ఈ దినమన ధ్యానాంశంగా ఉంది. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరచున్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఈ అధ్యాయంలో తిరిగి జ్ఞానం అనున్నది ఒక స్త్రీతో పోల్చబడుతూ రాయబడుతుంది. అయితే ఈ 9వ అధ్యాయంలో మొదటి 12 వచనాల్లో ఒక స్త్రీ మనకు కనపడుతుంది. అలాగే 13వ వచనం నుంచి అధ్యాయం చివరి దాకా మరొక స్త్రీ మనకు కనపడుతుంది. మొదటి స్త్రీ జ్ఞానం గలది, రెండవ స్త్రీ బుద్ధిహీనత అనుసరించేటువంటి స్త్రీ. జ్ఞానము తన నివాసం కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకున్నదట. 7 అనున్నది బైబిల్లో ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్యను సూచిస్తోంది. సృష్టి క్రమంలో 7వ దినం విశ్రాంతి దినం. దేవుని మందిరంలోని దీప స్తంభమునకు ఉన్నటువంటి 7 కొమ్మలు లేదా 7 దీపములు, దేవుని 7 ఆత్మలు, అలాగే ప్రకటన గ్రంథంలోని 7 సంఘములు. ఈ 7 అనే సంఖ్య ఒక పర్ఫెక్షన్ ని చూపిస్తుంది కనుక తన ఇంటిని పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో కట్టింది అని అర్థమవుతుంది. అయితే ఇది చదువుతుండగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానానికి చాలా దగ్గరి పోలికగా మనకు కనబడుతుంది. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వడదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడిపోలేదు. మరియు నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వడదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఒకడు మాట వినిన బుద్ధిమంతుడు, రెండవ వాడు మాట వినని బుద్ధిహీనుడు. ఒక ఇంటికి పునాది బండ. ఇక ఆ బండ క్రీస్తుని మనం చెప్పకనే ప్రతి ఒక్కరు ఎరిగినటువంటి విషయం. అయితే ఇటు నివాసం కట్టుకున్నటువంటి ఈ జ్ఞానము ఒక పబ్లిక్ కాల్. ఇక్కడ ఒక పిలుపు మనకు కనపడుతుంది చూడండి. ఒక ఇల్లు కట్టి ఆ ఇల్లు డెడికేషన్ చేసినప్పుడు చేస్తున్న విందుకు అనేకులను, అతిథులను, బంధువులను, స్నేహితులను ఆహ్వానించినట్టే జ్ఞానం కట్టుకున్నటువంటి ఈ ఇంటికి విందుకు ఒక ఆహ్వానం అందుతోంది. ఇది కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యముకు సంబంధించి చెప్పిన ఒక ఉపమానానికి పోలికగా ఉంది. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుళ్ళకపోయేది. కొందరు ఏదో సాకులు చెప్పి ఆ విందుకు రాలేకపోయారు. కొందరైతే బహిరంగంగా రిజెక్ట్ చేశారు. మరికొందరు వర్తమానం మోసుకెళ్ళినటువంటి దాసులని కొట్టి తిరిగి పంపారు అవమానించి. అయితే పిలుపునందుకుని రాని వాళ్లకు రాజు శిక్షను అమలు చేశాడు. అయితే విందు పాడవకుండా, పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు అపాత్రులు గనక రాజమార్గంలోకి పోయి మీకు కనబడు వారందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు అలాగా ప్రోగు చేయగా పెళ్లి విందుశాల నిండిపోయిందట. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి అని పిలుస్తుంది జ్ఞానం. ఈ ఆహారం ఏంటి? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 1వ వచనం అంటోంది, దప్పిగొన్న వారులారా నీలో ఎదుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేర రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఇక్కడ వినబడుతున్నటువంటి ఈ సౌండ్కి రీసౌండ్ మీకు యోహాను సువార్త 26వ అధ్యాయం 27వ వచనంలో మీరు చూడగలుగుతారు. ఏంటి ఈ ఆహారము, ఏంటి ఈ పానము? ప్రభు అంటున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్యజీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. జీవాహారం నేనే, నా యొద్దకు రండి అని పిలిచాడు కదా. ఇక నేను ఇచ్చు ఆహారం తినేవాడు ఎప్పుడు ఆకలి కొనడు, నేను ఇచ్చు దాహం తాగువాడు, నీళ్లు తాగువాడు ఎప్పుడు దాహం కొనడని. దిస్ ఈజ్ ఎ పబ్లిక్ కాల్. అందరూ వింటున్నారా? అందరూ లోబడుతున్నారా? అందరూ ఈ విందుశాలకు వెళ్తున్నారా? పరమగీతాల్లో సంఘమునకు పోలికగా ఉన్నటువంటి ప్రియురాలు 2వ అధ్యాయంలో మాట్లాడుతుంది. 4వ వచనంలో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ఈ పిలుపుకు లోబడి క్రీస్తు రక్షకునికి అంగీకరించావా? శ్రేష్టమైనటువంటి స్థలములో పరిశుద్ధులతో కలిసి నీవు ఈ పరలోక విందులో పాల్గొనగలుగుతావు.
అయితే ఈ అధ్యాయంలో మరొక పిలుపు కనబడుతుంది, ఒక రహస్యమైన పిలుపు. దిస్ ఈజ్ నాట్ పబ్లిక్ బట్ ప్రైవేట్ కాల్. 13వ వచనం నుంచి బుద్ధిహీనత అన్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీ తెలివి లేదు. మరొక స్త్రీ బుద్ధిహీనత కలిగినటువంటి స్త్రీ పిలుస్తోంది. ఎవరికి పిలుపునిస్తోంది అట? తెలివి లేని వాడు ఒకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తిన్న భోజనం రుచి అని చెబుతుందట. జ్ఞానం కూడా జ్ఞానం లేనివాడా రా, కానీ జ్ఞానం సంపాదించుకో అని పిలుస్తోంది. కానీ ఇక్కడ జ్ఞానం లేని బుద్ధిహీనులను నశింప చేయటానికి బుద్ధిహీనత కలిగినటువంటి స్త్రీ, జార స్త్రీకి పోల్చబడినటువంటి ఈ స్త్రీ రహస్యమైనటువంటి పిలుపునిస్తోంది, చీకటికి సంబంధించినటువంటి పిలుపునిస్తోంది. అది సిద్ధపరిచినటువంటి ఆహారం కాదు, దొంగిలించినటువంటి ఆహారం. అయితే ఆ నీళ్లు తీపిగా ఉంటాయని, ఆ భోజనం రుచిగా ఉంటుందని ఎవరైతే తెలివి లేని పడుచు వాళ్ళు అందులోకి వెళ్తున్నారో, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అక్కడ ప్రేతలు ఉన్నారని, ఆ చోటికి వెళ్ళివారు పాతాళ కూపములకు వెళ్తున్నారని. సామెతల గ్రంథం 20వ అధ్యాయం కూడా అంటుంది 17వ వచనంలో, మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహు ఇంపుగా ఉంటుందట, పిమ్మట వారి నోరు మంటితో నింపబడదు. పాఠం వింటున్నటువంటి ప్రియ శ్రోతలు ఇసుక మీద ఇల్లు కట్టే ఉద్దేశం కలిగి ఉన్నారా, లేకపోతే క్రీస్తు మాటల మీద అనే బండ మీద ఇల్లు కట్టే ఉద్దేశం కలిగి ఉన్నారా? ఇక్కడ 2 ఇల్లు కనబడుతున్నాయి. ఒకటి జ్ఞానముకు సంబంధించినటువంటి నివాసము, మరొకటి బుద్ధిహీనతకు సంబంధించిన ఇల్లు. ఏ ఇంటి వైపు చూడగోరుతున్నారు? ఏ ఇంటికి అతిథిగా వెళ్ళగోరుతున్నారు? మొదటి పిలుపును అందుకొని మొదటి ఇల్లు చేరగలిగితే నీకు దీర్ఘాయు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరములు అధికమవుతాయి, నీ జ్ఞానము ద్వారా నీవు లాభం పొందుతావు. 2వ పిలుపును అందుకొని 2వ ఇంటిని సమీపించేవాడు తన బుద్ధిహీనతను వెల్లడిపరుస్తున్నాడు. అతని జీవిత ముగింపు పాతాళమునకు చేరుతోంది. వాట్ యు చూస్? మీరు కోరుకుంటున్న ఇల్లు ఏది? సంగతులను సరిగా వివేచించు జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ దేవుడు మీకు దయచేయుడుగాక. కృప మిమ్మల్ని క్రీస్తు రాకడకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.